ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ నిలబడిన అల్పురాలని, అయోగ్యరాల్ని, ఎందుకు పనికిరాని ఇక్కడ నిలబెట్టిన దేవ నీకు వందనాల. శరీర ప్రాణాత్మలు మీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. మీరే సూటిగా తేటకని బిడ్డలతో మాట్లాడండి. వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకునేలాగాను లోతుగా నాటు ఉండడానికి, ఆ వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ చెర నుండి విడిపించినప్పుడు, బానిసత్వం నుంచి విడిపించినప్పుడు, దేవుడు వాళ్ళకి కానాను దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానని చెప్పాడు. వాళ్ళని విడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకొని మోషేని వారి కొరకు పంపించి ఆ బానిసత్వం నుంచి విడిపించి అరణ్యం గుండంగా వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. అయితే దేవుడు ఏం మాట్లాడు, ఒకసారి మోషేకి ఏమని చెప్పి ఉన్నాడంటే, నేను ఇస్తానని చెప్పిన కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు కొంతమంది మనుషులను పంపించు. ఆ దేశము ఎలా ఉందో ఏంటో ఒకసారి ఆ దేశం చూడడానికి కొంతమందిని పంపించు. వారు కూడా 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరు, వాళ్ళు కూడా ఎవరై ఉండాలంటే ప్రధానుడై ఉండవలేను. అలాగ ఒక్కొక్క గోత్రం నుంచి 12 గోత్రాల్లో నుంచి ప్రధానులైన ఒక్కొక్కరిని తీసుకున్నాడు. తీసుకోమని దేవుడు మోషేకి చెప్పాడు. ఆ రీతిగానే ఆ 12 గోత్రాలను పిలిచి అందులో ఉన్న ప్రధానులందరినీ తీసుకున్నాడు. అందులో యెహోషువ, కాలేబు కూడా ఒకరు. అయితే తీసుకున్నారు 12 మంది. 12 మందికి ఏమని చెప్పాడంటే మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు 17వ వచనం, వారితో ఎట్లనను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారి పట్టణాలు ఎలాగుంటే వాడు గుడారాలు ఎలాగుంటే వారు కోటల్లో ఉంటారా లేదా గుడారాల్లో ఉంటారా, లేదా భూమి మంచిదా చెడ్డదా, అక్కడ ఎటువంటి పళ్ళు పండుతాయి అని సమస్తము తెలుసుకుని రమ్మని ఈ 12 మందిని పంపించాడు మోషే. అయితే ఈ 12 మంది చూడడానికి వెళ్ళారు. ఎక్కడికంటే కానాను దేశానికి వెళ్ళారు. అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారంటే అనాకీలు, అహీమాను, శేషయి, తలమై అని వారుండని. ఆ హెబ్రోన్ ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడిన వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ నుంచి అంటండి పళ్ళు ఎలాగున్నాయంటే ద్రాక్ష గెలంట 2 మనుషులు మోసుకొచ్చారంటండి. అంత పెద్ద వంట. కొన్ని అంజూర పండ్లు, కొన్ని ద్రాక్ష దానిమ్మ పండ్లు అవన్నీ పట్టుకొచ్చారంట. అక్కడ కొన్ని పండ్లు కూడా తెండని మోషే చెబుతాడు. పట్టుకొచ్చారు, బాగానే ఉంది. అయితే వాళ్ళు ఆ దేశంలో అంటే 40 దినాలు ఆ దేశంను సంచరించి చూచి తిరిగి వచ్చారంట. అసలు అక్కడ ఎటువంటి మనుషులు ఉన్నారు, ఎవరెవరు నివసిస్తారు అక్కడ. ఇంకా అయితే వచ్చినప్పుడు అంటండి వచ్చి మోషే దగ్గరికి వచ్చారంట. ఈ 12 మంది మోషే దగ్గరికి వచ్చినప్పుడు అందులో ఒక 10 మంది ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? అయితే ఆ 28వ వచనం 13వ అధ్యాయము సంఖ్యాకాండం 28వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యోబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. ఆ 10 మంది అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని భయపడిపోతా చెప్తున్నారంట 10 మంది. అయితే కింద కాలేబు ఏమంటున్నాడో తెలుసా? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని కాలేబు చెబుతున్నాడంట. మిగతా 10 మంది ఏమో మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడ ఉన్నవాళ్ళు చాలా గొప్పవారు, చాలా బలవంతులు, అక్కడ అసలు ఎటువంటి వారు ఉన్నారంటే అమాలేకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మనం ఎలా నిలబడగలం, మనం ఎలా చేయగలం, ఆ దేశంలో మనం వెళ్ళలేము, వాళ్ళు మనం బ్రతకనెవరు, మనం చంపేస్తారని 10 మంది ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్లో గలిబిలిని పుట్టించేశారు, భయపెట్టిచ్చేశారు మాటలు బట్టి.
కానీ కాలేబు అంటున్నాడు అటువంటిది ఏమీ లేదు, అది మంచి దేశమే, దాన్ని స్వాధీనపరచుకుంటే మన శక్తి సరిపోద్దా అని కాలేబు చెప్తున్నాడంట. అయినప్పటికీ వాళ్ళు మాట వింటలేదంట. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పారంట. ఈ 10 మంది ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్పారో తెలుసండి? చెడ్డ సమాచారం చెప్పారంట. చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. అక్కడ ఉన్న వాళ్ళంటే నెఫీలీలు వాళ్ళంటే వాళ్ళు చాలా ఎత్తరగా, చాలా లావుగా, పొడుగ్గా ఉంటారండి. అటువంటి వాళ్ళని మేము చూసాము. వాళ్ళ ముందు మేము ఎలా కనబడుతున్నామంటే మిడతల వల్ల కనబడుతున్నాము. చాలా చిన్నగా ఉన్నాం. వాళ్ళు మేము ఎక్కడ దీటుకోగలం, వాళ్ళు ఎక్కడ మేము యుద్ధం చేయగలం, వాళ్ళతో మేము ఎక్కడ ఉండగలం, అక్కడ వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు అని లేనిపోని మాటలు. ఇప్పుడు ఆ 12 మంది వెళ్ళారు. అందులో 10 మంది వార్త చెప్తారు, మిగతా 2 చెప్పట్లేదు. వాళ్ళు యెహోషువ, కాలేబు. వాళ్ళు ఏంటంటే దేశం మంచిది, దేవుడు ఇస్తానన్న దేశం, కానాను దేశం మంచిది. అవును, అక్కడ బలవంతులు ఉన్నారు, ఉంటే ఏంటి, దేవుడు వాళ్ళని మనకు అప్పగిస్తాడు, ఆ దేశాన్ని మనకు స్వాధీనం చేస్తాడు, మనం ఎందుకు భయపడాలి, భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళేమో ధైర్యపరిచే మాటలు చెప్తున్నారు. మిగతా 10 మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇంత చదివాం కదా, చెడ్డ సమాచారం చెప్తున్నారంట. అంటే అక్కడ చూసింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఇక్కడికి వచ్చి చెప్తున్నది. ఈరోజు చాలామంది అలా ఉంటారు కదండి. అక్కడ మాట్లాడుకునే మాటలు ఒక రకంగా ఉంటాయి, కానీ చెప్పవలసిన వాళ్ళకి ఎలా చెప్తారో తెలుసా? ఆ 1కి 4 వేసి చెప్తారు, అసలుకి కొసరేసి చెప్తారు. చెప్పి వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాటలు పెట్టేస్తారు. కుటుంబాలు, సంఘాలు అన్నీ విడిపోయేలా చేసేస్తారు. ఎక్కడన్నా ఒక మాట అనుకున్నప్పుడు ఆ మాట ఎవరి గురించి అనుకున్నాం వెళ్ళి వాళ్ళకి చెప్తారండి ఎవరన్నాను? అంటే వాళ్ళు వీళ్ళు కలుసుకోకూడదు, విడిపోవాలి, లేకపోతే కుటుంబాలు కలుసుకోక కుటుంబాలు నాశనం అయిపోవాలి, బంధుత్వాలు కోల్పోవాలి, బంధాలు కోల్పోవాలి, సంఘాలు కోల్పోవాలి, సంఘాలు నాశనం అయిపోవాలి, బంధాలు నాశనం అయిపోవాలని ఇటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. కుటుంబాల్లోనూ ఉంటారు, సంఘంలో విశ్వాసుల రూపంలో కూడా ఉంటారు. చెడ్డ సమాచారం మోసుకెళ్ళి కొంతమంది ఉంటారండి. కుటుంబాల్లో, ఇరుగు పొరుగులో, సంఘములో, సమాజంలో ఉంటారు. వీళ్ళు కూడా అదే సమాచారాన్ని మోసుకెళ్ళారు ఇశ్రాయేలు ప్రజల దగ్గర. వీళ్ళిద్దరూ యెహోషువను, కాలేబు లేదు అటువంటిది ఏమీ కాదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మనకు శక్తి సరిపోద్ది వాళ్ళని ఎదుర్కోవడానికి, కనీసం వాళ్ళు మన నేలను కూడా తాకలేరు అని వీళ్ళని ధైర్యపరిచే మాటలు చెప్తుంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు వింటారా? ఏంటి, బలం ఎక్కువ ఉన్న వాళ్ళు మాట వింటారా, బలం తక్కువ ఉన్న వాళ్ళు మాట వింటారా? 10 మంది చెప్పిన మాట వింటున్నారు కానీ వీళ్ళిద్దరు చెప్పిన మాట వింటలేదు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే 10 మంది బలం ఎక్కువ ఉంది అక్కడ. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే నిజము, 2 చెప్పింది కరెక్ట్. 2 ఉన్నారు, వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళకి బలం ఎక్కడ సరిపోద్ది? 10 మందికి బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా, తప్పు చెప్పినా కరెక్టే అది. వీళ్ళిద్దరు కరెక్ట్ చెప్పినా తప్పేది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఈ 10 మంది చెప్పిన సమాచారం విని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ప్రయాణం మొదలెట్టిన మొదలు ఏక సనుగుడే ఈ ఇశ్రాయేల్ ప్రజలు. కాసేపు దైవజనుడి మీద, కాసేపు దేవుడి మీద. తిండి లేదని, మాంసం లేదని, చేపలు లేవని, కీరకాయలు లేవని, దోసకాయలు లేవని, దాహానికి నీళ్ళు లేవని, ప్రతి విషయంకి వచ్చి దైవజనుని సనుక్కుంటమే, దేవుని సనుక్కుంటమే, దైవజనుడి మీద తిరుగుబాటు చేయడమే, దేవుని మీద తిరుగుబాటు చేయడమే. ఇశ్రాయేల్ ప్రజలను భరించి ఒక్కోసారి మోషే గారు కూడా, అయ్యా నేను ఎందుకు భరించాలి వీళ్ళని, నేను ఏమైనా వీళ్ళని కన్నానా, చేసానా, నేను ఇంక భరించలేదు, నన్ను చంపే ఎందుకు వచ్చింది, నేను బ్రతకుండానని మోషే కూడా ఎంతో విసుకుపోయాడండి. ఇప్పుడు ఈ విషయంలో కూడా సనుక్కున్నారంట. అప్పుడు ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుని వెళ్ళడం మాకు మేలు కదా అని. ఐగుప్తు వెళ్ళడం వీళ్ళకి మేలంట. మరి ముందు అక్కడ ఉన్నప్పుడు బాబోయ్ ఈ బానిసత్వాన్ని, ఈ కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని ఎవరైనా విడిపించేవాళ్ళు లేరా అని మరి ఎందుకు అక్కడ మొరపెట్టారు? అక్కడ మేలుంటే మరి ఎందుకు మొరపెట్టారు? మేము ఇక్కడ అనుభవించలేకపోతున్నాం ఈ బానిసత్వాన్ని, ఈ చాకరీ మేము చేయలేకపోతున్నాం ఎందుకు మేము మొరపెట్టారు? అక్కడ ఉండటం మేలంట, అక్కడ ఉండటం మేలు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా తెలుసా? వారు మనం నాయకుడిని ఒకరిని నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళిపోదామని ఒకరితో ఒకటి చెప్పుకుంటున్నారంట. మోషే నాయకుని పక్కన పెట్టేసి వాళ్ళు ఇంకో కొత్త నాయకుని వాళ్ళు ఎన్నుకుంటారంట. కొత్త నాయకుని ఎందుకునంట వాళ్ళు మళ్ళీ ఎలా వెళ్ళిపోతారంట? ఐగుప్తుకి వెళ్ళిపోతారంట. మరి ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు నిన్ను విడిపించింది ఎవరో? మోషే. దేవుడు మోషేని పంపించి విడిపించాడు. అక్కడ నా బిడ్డలు బానిసత్వంలో
ఉన్నారు, వాళ్ళు ఎంత వేదన పడిపోతున్నారు. మోషే నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించి, ఆ బానిసత్వం విడిపించి తీసుకురా, వాళ్ళకి నేను కానాను దేశం ఇస్తాను అని దేవుడు మోషేకి చెబితే అక్కడికి వచ్చి ఎన్నో పాటలు పడి ఆ ఫరో మనసు ఏదో రకంగా కుదిరించి నీ కోసం అంత ప్రయాసపడి దేవునికి మొరపెట్టి ఆ బానిసత్వం నుంచి నేను విడిపించిన నాయకుడు ఎవడు? మోషే. ఇలా నాయకుడు నీకేమైపోయాడు? చేదైపోయాడు. ఆ నాయకుడు ఏమైపోయాడు? నీకు ఇష్టం లేకుండా అయిపోయింది. మరి అప్పుడే ఓ నాయకుడు మీరు ఎంచేసుకోపోయారా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మేము ఒక నాయకుడిని ఎంచేసుకుంటాం అంటున్నారు కదా. అదేదో అప్పుడే మొరపెట్టకుండా ప్రార్థన చేయకుండా మమ్మల్ని విడిపించేవాళ్ళు లేరా అనకుండా అప్పుడే వాళ్ళ గుంపులోనే ఒక నాయకుడిని ఎంచేసుకుని మనం ఏదో రకంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదో రకంగా ఈ బానిసత్వం నుంచి మనం ఏదో రకంగా వెళ్ళిపోదాం, ఒక నాయకుడు మనం ఎంచేసుకుని వెళ్ళిపోదాం అని అప్పుడు ఆలోచించేసుకుని అప్పుడు ఒక నాయకుడిని పెట్టేసుకోపోయారా? కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదనలో, బాధల్లో, సమస్యల్లో ఏమి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనుడు గుర్తుకొస్తాడు, దేవుడు గుర్తుకొస్తాడు. అయ్యా మా బాధ ఇది, మా కష్టం ఇది, మా సమస్య ఇదే అని ఒక దైవజనుడు చెప్పుకుంటే నీ ఎదుట నీ గురించి ఆ దైవజనుడు బలిపీఠం మీద కన్నీరు కాచి ప్రార్థిస్తాడు కదా. నీ గురించి ఎంతో వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మొరాలకించి నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చి గొట్టెక్కేసాక ఇప్పుడు అదే నాయకుడు ఏమైపోయాడు? అదే దైవజనుడు ఏమైపోయాడు? నీకు చేదైపోయాడు, ఇష్టం లేకపోవడం అయిపోయాడు. ఈ నాయకుడు మాకు నచ్చలేదు, ఈ దైవజనుడు మాకు నచ్చలేదు, ఈ దైవజనుడి పద్ధతి మాకు నచ్చలేదు, మేము వేరే దైవజనుడిని చూసుకుంటాం, మేము వేరే సంఘాన్ని చూసుకుంటాం. మరి అదే ఫస్ట్లోనే బాధల్లోనో, లేని సమయంలోనో, కృంగిపోయిన సమయంలోనో, ఎవరు ఆదరించిన సమయంలో అప్పుడే వెళ్ళిపోయారమ్మా. గొట్టెక్కేసాక అన్నీ పొందేసుకున్నాక ఇప్పుడు బాగానే ఉంది స్థితి అనుకున్నాక ఇప్పుడు ఆ దైవజనుడు నీకు చేదైపోయాడా? ఇప్పుడు ఆ దైవజనుడి పద్ధతి నీకు నచ్చట్లేదా? మళ్ళీ ఇంకొక దైవజనుడు చూసుకుంటావా? ఇంకో సంఘం చూసుకుంటావా? ఇంకో నాయకుడిని చూసుకుంటావా? ఎంతవరకు న్యాయం ఇది? ఇటువంటి వారు కృతజ్ఞత లేని వారు అంటారండి. మీళ్ళని పొందుకునేది ఒక చోట, పొందుకున్నాక వెళ్ళిపోయేది ఒక చోట. ఇది ఎంతవరకు న్యాయం? ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. మోషే ఎన్ని పాటలు పడ్డాడండి వాళ్ళని విడిపించడానికి, అవేమీ వాళ్ళకు గుర్తు రాలేదు. అక్కడ ఏదో చూసి ఈ 10 మంది ఏదో చెప్పిన చెడ్డ ప్రచారాలు వినేసి మోషే మీద, అహరోనుల మీద సనుక్కున్నారంట. తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేశారంట అండి. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 8వ వచనంలో చూస్తే 14వ అధ్యాయం 8వ వచనం సంఖ్యాకాండం చూస్తే యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ప్రతిసారి దైవజనుల మీద సనుక్కుంటాం, దేవుడి మీద సనుక్కుంటాం, దైవజనుల మీద తిరగబడటం, దేవుడి మీద తిరగబడటం. ఎంతకాలం ఓపిక పడతారండి? ఎన్నిసార్లు అలా తిరగబడితే ఊరుకుని ఉంటారు? ఇలా చెప్పినందుకు యెహోషువను కాలేబునట్టు రాళ్లతో కూడా చంపడానికి కూడా చూశారంట. అండ్ ఉన్న మాట చెబితే రాళ్ళతో కూడా చంపేస్తారా? ఆ రాళ్ళు కొంతమంది మాటలతో కూడా చంపేస్తారు, రాళ్ళతో కూడా చంపేయాలనే విధంగా చూశారంటండి. అయితే దేవుడికి ఇంకా సహనం కోల్పోయాడు ఆయన. 11వ వచనంలో చూస్తే యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచిక్రియనటి చూసి నమ్మకయ్యుందురు అన్నాడు ఆయన. అంటే దేవుని ఏం చేస్తున్నారంట? వాళ్ళు అలక్ష్యం చేస్తున్నారంట. ఈరోజు నువ్వు అలాగే ఉన్నావా? దేవుని పట్ల ఏ కార్యాలు చేయలేదా? దేవుని పట్ల ఏ సూచిక్రియలు చేయలేదా? దేవునికి ఏ మేలులు చేయలేదా? అయినప్పటికీ అవన్నీ పొందేసుకుని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దైవజనుడి మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు దైవజనుడి మీద, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఆయన ఏదన్నా నన్ను అలక్ష్యం చేశారు, నేను చేసిన ప్రతి సూచక్రియని మర్చిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంక నేను వీళ్ళని భరించలేను మోషే, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, నీ నుంచి ఇంక అనేక మంది జనాంగాన్ని నేను పుట్టిస్తాను అని దేవుడు కూడా విసిగిపోయాడండి. ఏంటి, ఎంత విసిగిపోతే చంపేస్తానన్న మాట వస్తుంది? ఎంత బాధ కలిగితే నేను ఇంకా వాళ్ళు భరించలేను, వాళ్ళు నాశనం చేసేస్తానన్న మాట వస్తుంది? చాలామంది మమ్మల్ని అలాగన్నారండి, మమ్మల్ని ఎలాగన్నారండి, అలా అన్నారని, ఇదన్నారని, అదన్నారని చెప్తారు తప్ప ఆ మాట ఎందుకు వచ్చింది? నువ్వేం చేయకుండానే వచ్చేసిందా? నువ్వేం అనకుండానే వచ్చేసిందా? నువ్వేం కుట్రలు పన్నకుండానే వచ్చేసిందా? నువ్వేమి మీటింగ్లు ఎట్టకుండానే వచ్చేసిందా ఆ మాట? అంటే నీ వల్ల వాళ్ళకి ఎంతో బాధ కలిగి, ఎంతో వేదన కలిగితేనే ఆ మాటలు వస్తాయి. దేవుడు ఎంతో బాధపడ్డాడు, విసిగిపోయాడు. ఇంకా ఇదివరకు మోషే అన్నాడు ఆ మాట, ఇప్పుడు దేవుడికే బాధ వచ్చేసింది. నన్ను అలక్ష్యం చేస్తున్నారు, నేను చేసిన ఏ క్రియలు కూడా వాళ్ళకి గుర్తులేవు, నన్ను పక్కన పెట్టేసారు, ఇంకెందుకు ఈ జనాన్ని నాకు అవసరం లేదు, నేను వాళ్ళని చంపేస్తాను, కొత్త జనాన్ని నీ నుండి పుట్టిస్తానని మోషేతో చెప్పినట్టు. అప్పుడు మోషే అడ్డుపడుతున్నాడు. అయ్యా ఎందుకయ్యా, ఇప్పుడు ఐగుప్తీయులు వినరా, తర్వాత ఈ నాశనం చేసిన మాట ఐగుప్తీయులు విని వీళ్ళకి ఆదేశం ఇస్తాను, ఈ దేశం ఇస్తానని తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టి శక్తి లేక ఇవ్వలేక చంపేశాడు అన్న మాట నీకు ఎందుకయ్యా?
వద్దయ్యా పోనీ ఈసారి క్షమించని మోషే అడ్డుపడ్డాడంటండి. మీ గురించి, విశ్వాసులైన మీ గురించి కూడా దైవజనులు మీరు చేసిన ప్రతి విషయంలో దేవుడు కొన్నిసార్లు మీ మీద కీడు రప్పించాలనుకున్న వాటిని బట్టి దైవజనుడు దేవునికి మీ గురించి మొరపెట్టినప్పుడు దైవజనుడి మోసే వలె కూడా మీ కొరకు అడ్డుపడుతూ ఉంటాడు. కానీ దైవజనుడి విలువ తెలియట్లేదు నీకు. దేవుని విలువ అండ్ ఈ దైవజనుడి విలువ తెలిసిన వాళ్ళకే దేవుని విలువ తెలుస్తుందంట. దైవజనుని విలువ నీకు తెలియలేకపోతే దేవుడి విలువ కూడా నీకు తెలియదు. ఇక దేవుడు కూడా విసుకొచ్చేసింది. అయితే మోషే అంటున్నాడు, అయ్యా ఈసారి క్షమించు అంటే, సరే ఈసారి నీ మాటకి నేను ఒప్పుకుంటాను, క్షమిస్తాను. అయితే నేను ఇస్తానన్న ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ సనుక్కునే బ్యాచ్ ఎవ్వరు వెళ్ళరు, వారి పిల్లల మట్టికే వెళ్తారు, అలాగే యెహోషువ కాలేబు మట్టికే వెళ్తారు చెప్పేశాడు దేవుడు. ఇంకా వాళ్ళు యారాన్లోనే రాలిపోతారు, యారాన్లోనే చచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, అసలు ఈ గలిబిలి జరగడానికి, వీళ్ళు ఈ సనుక్కోవడం, ఈ తిరుగుబాటు రావడానికి కారణం ఎవరంటే ఈ 10 మంది. ఈ 10 మంది వెళ్ళి ఆ చెడ్డ సమాచారాన్ని మోసుకురావడం వల్ల వీరి మనసులు మారిపోయి దైవజనుని సనుక్కొని దేవునికి తిరుగుబాటు చేశారు. కాబట్టి ముందుగా ఈ 10 మందిని నేను తెగుల చేత చంపేశాడు. ఆ మాట ఉంటుందండి 14వ అధ్యాయము 36 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ దేశమును సంచరించి చూచుటకే మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుక్కున్నట్లు చేసిన మనుష్యులు, అనగా ఈ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. నువ్వు ఈరోజు చెడ్డ సమాచారాలు మోసుకొస్తున్నావా? సంఘంలో ఏం జరిగినా, కుటుంబంలో ఏం జరిగినా, బంధుత్వాల ఫంక్షన్లో ఏమైనా జరిగినా, ఎవరన్నా మాటలన్నా అవి పట్టుకెళ్ళి మోసేస్తున్నావా? ఇక్కడ అన్నది ఒక మాట అవుద్ది, నువ్వు పట్టుకెళ్ళి మోసుకెళ్ళేటప్పుడు 10 మాటలు అవుతాయి. చెడ్డ సమాచారం కానీ చెప్తున్నావు. చెడ్డ సమాచారం చెప్పిన వారి గతి ఏమైంది? తెగులు చేత దేవుడు చంపేశాడండి. ఈరోజు నువ్వు చెడ్డ సమాచారాలు మోసుకెళ్ళే వారిగా ఉంటే ఇప్పుడే ఆ పద్ధతి మార్చుకోండి. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, తెలియపోతే మాట్లాడకుండా మెదలకుండా కూర్చోండి. నువ్వు తెలుసుకున్నది ఒకటి దాని కొసరో ఎసరేసి ఓ 10 మాటలు నువ్వు ఎగస్ట్రాలు చెప్పేసి వారికి వీరికి గొడవలు పెట్టేసి కుటుంబాలు సంఘాలు విడిపోయేలా చేసేసి ఏం సంపాదించుకుందామని నువ్వు ఇప్పుడు ఈ 10 మంది ఆ గలిబిలి చేసేసారు చెడ్డ సమాచారం చెప్పి. ఏం సంపాదించుకున్నారు? ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నారా? కోట్లు సంపాదించుకున్నారా? మరణం తెచ్చుకున్నారు, తెగులు తెచ్చుకుని మరణించారు. ఈరోజు నువ్వు కూడా చెడ్డ సమాచారాన్ని విడిచిపెట్టకపోతే వీళ్ళకి వచ్చిన గతి నీకు పట్టొచ్చేమో. ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఆ చెడ్డ సమాచారాల చెడ్డ వార్తలు మోసుకెళ్ళడం మానేసి దేవునికి లోబడి బ్రతుకు. దేవుని చెప్పిన మాట విను, అప్పుడు జీవితాలు బాగుంటాయి. ఈ చెడ్డ సమాచారం మోసుకెళ్ళి 10 మందిని దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా సన్నిధిలో తెగులు చేత వాళ్ళు ఏమైపోయారు తెలుసా? చచ్చిపోయాక ఈ విషయం తెల్లారేక ఈ మిగతా ఇశ్రాయేల్ ప్రజలందరికీ మోషే చెప్పాడంట. వాళ్ళు కాసేపు బాధపడి ఏడ్చాక వాళ్ళు అంటున్నారంట, ఏమనంటే 40వ వచనం, వారు ఉదయం లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారమే, యెహోవా చెప్పిన స్థలమునకు వెళదామండ్రి. ముందేమో అక్కడికి వెళ్దామంటే అబ్బో అదే మమ్మల్ని చంపేస్తారంట, అక్కడే అవసరం మేము అక్కడికి వెళ్ళడానికే లేదంట. ఈ 10 మంది చెప్పారు, అబ్బో మేము రామక్కడ, కానీ దేవుని మీద దైవజనుని మీద తిరుగుబాటు చేశారు, సనిగారు. ఇప్పుడు ఏమంటున్నారు? తప్పు అయిపోయిందిలేండి, పాపం అయిపోయిందిలేండి, పాపమే మమ్మల్ని క్షమించండి అని అంటున్నారంట. దేవుడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని? ఇంక వీళ్ళు ఎవరు ఆ దేశంలో, ఆ కానాను దేశంలో అడుగు పెట్టరు. వీళ్ళు ఈ అరణ్యంలోనే రాలిపోతారు, మరణం అయిపోతారు, చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. వీళ్ళు ఏమన్నారు? అబ్బాయి ఇంకేం లేదులేండి, అబ్బాయి క్షమించండి, తప్పు అయిపోయింది, తెలియకన్నాంలే, అలాగన్నాంలే, ఇలాగన్నాంలే, ఇప్పుడు వచ్చేస్తాంలే. అప్పుడు మోషే ఏమంటున్నాడో తెలుసా? మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. సనుక్కునే బ్యాచ్ దగ్గర, చెడ్డ సమాచారం చెప్పే దగ్గర దేవుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి మీదైనా నువ్వు సనిగినా, అలాగే దైవజనుడి మీద, దేవుని మీద నువ్వు సనిగినా, వారి మీద తిరుగుబాటు చేసిన వారి దగ్గర
దేవుడు ఉండడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమన్నా, దేవుడు మీ మధ్యన లేడు. అయిపో మేము భక్తులు ఎదిగిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోయి ఎదిగిపోతున్నాం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. ఒక దైవజనుడి మీద విరుద్ధంగా తిరుగుబాటు చేసి ఇంకొక దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి మీ భక్తులు ఎదిగిపోతున్నాం అంటే దేవుడు ఉండడు అక్కడ. నీ మధ్యన దేవుడు లేడు, సైతాన్ ఉన్నాడు. సైతాన్ ఆత్మ సంచరిస్తుంది మీ దగ్గర. దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళ మీద శత్రువుల్ని లేపాడు. మీరు మరణం అయిపోతారు, సాగిపోకండి, ఎక్కడ ఉండండి అంటే అప్పుడు కూడా మాట లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో కూడా వెళ్ళకండి, సాగిపోకడి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సాగిపోకటి ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించటం మానితిరి గనుక ఆయన ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాడంట. దేవుని అనుసరించడం మానేశారు, దేవుని మాట వినడం మానేశారు, దైవజనుడి మాట వినడం మానేశారు. వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు, వాళ్ళ నచ్చినట్లు చేశారు, వాళ్ళు నచ్చినట్లు ఉన్నారు. చెప్పారులే దైవజనులు, అలాగే పాస్టర్ గారికి ఆయనకి ఏం తెలుసు, మాకు ఇష్టం వచ్చినట్టు మాకు ఉంటాం, మాకు కుదరొద్దా, చెయ్యొద్దా, చెందొద్దా, ఆయన చెప్పినట్టు మేము ఉండాలేంటి, ఆయన చెప్పినట్టు మేము బ్రతకాలేంటి, మాకు ఇష్టానుసారం మేము బ్రతుకుతాం అన్నట్టు ఉన్నారు ఇశ్రాయేలు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు కదండి. దైవజన్ అమ్మ ఆదివారం మానకూడదు, ఖచ్చితంగా ఆదివారం సన్నిధికి రావాలి, నిమ్మకు కూటలకు రావాలంటే ఆయన అలాగే చెప్పుకుంటారు. మన ఫంక్షన్ వచ్చింది వెళ్ళొద్దా, మా బంధువులు ఏమైపోతారు, పొద్దున మాట వచ్చేస్తుంది. నిమ్మకు కూడా మా పనులు అవుతలేదు, ఎక్కడొస్తామో ఆయనకంటే ఏ పని పాట లేదు కానీ పెట్టుకుంటారు. అంటే ఇంక నువ్వు దేవుణ్ణి దైవజన్ని ఏం అనుసరిస్తున్నావు? నువ్వు దేవుని మాట వింటున్నావా, దేవునికి లోబడుతున్నావా, దేవుని మాటకు లోబడుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. దేవుణ్ణి అంట యెహోవాను అనుసరించటం మానేశారంట. అందువల్ల ఆయన ఏమై ఉన్నాడంట, మీకు తోడుగా లేడు. అయితే వాళ్ళు మూర్ఖించి ఆ కొన ఎక్కేశారంట. అప్పుడు కూడా ప్రమాదం ముందు వెళ్ళకండి అని చెప్పినప్పుడు మోషే ఆగాలి కదా. మూర్ఖించారంట. మూర్ఖులంటే ఎవరి మాట వినరంట. మూర్ఖులంట తను అనుకున్నదే చేస్తాడంట, తను చేసేదే కరెక్ట్ అనుకుంటాడంట. వీళ్ళు ఏం చేశారంట, మూర్ఖించి ఆ కొనకు ఎక్కిపోయారు. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయటకు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఆ మందసం ఉన్న చోట పైన మేఘం వస్తూ ఉంటుంది. ఆ మేఘం ఎప్పుడు కదులుతుందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్ళాలి. వాళ్ళేమో దైవజన్ చెప్పిన మాట వినకుండా మూర్ఖించేసి కొండ ఎక్కేస్తున్నారు. కానీ నిబంధన మందసం కానీ దైవజనుడు కానీ యెహోషువ కాలేబు వీళ్ళు ఎవ్వరు కూడా పాలెంలో నుంచి కదలలేదంటండి. దేవుడు వారు తోడుగా లేడు కాబట్టి దేవుడు ఏమి వెళ్తలేదు, అక్కడే ఉండిపోయాడు. వీళ్ళు ఏం చేశారు, మూర్ఖించేసి వెళ్ళిపోలే, ఏ రకంగా దేశంలోకి వెళ్ళిపోవాలనుకుని గబగబా కొండెక్కేశారంట. ఆల్రెడీ అక్కడ అమాలేకీయులు కనానీయులు కత్తులు పట్టుకుని ఉన్నారంట. వచ్చిన వాళ్ళనే చంపేశారంట. ఏమయ్యారు, మరణాన్ని తెచ్చుకున్నారు. మొదటగా చెడ్డ సమాచారం మోసుకొచ్చిన వాళ్ళు దేవుని చంపేశాడు. తర్వాత సరిగిన బ్యాచ్ నందన కూడా శత్రువులు వారి మీదకి లేపేసి వాళ్ళు నిర్మూలము చేసి. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చెడ్డ సమాచారం మోసుకెళ్ళే వారిలో ఉన్నావా? మాట వినని విధంగా ఉన్నావా? దైవజనుడిమే తిరుగుబాటు చేస్తున్నావా? దేవుడిమే తిరుగుబాటు చేస్తున్నావా? తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉంటే దేవుడు నీ దగ్గర లేడు, దేవుడు నీకు తోడై ఉండలేదు, దేవుడు నీకు వెన్నంటే లేడు, దేవుని ఆత్మ నీ దగ్గర లేదు, దురాత్మ నీలో ఏలుబడి చేస్తుంది. అండ్ అదే యెహోషువ కాలేబు ఆదేశం చూచారు కదా, మరి వాళ్ళకి నచ్చింది 10 మందికి ఎందుకు నచ్చలేదు? అండ్ కొంతమంది బలం చూసుకుంటారు. ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, మాట్లాడడానికి బలం సరిపోదు అనుకుంటారు. మేమిద్దరం ఉన్నాం, ఇంకో ఇద్దరు వస్తే బాగుంది, ఎదురక ఎవరో ఒకరిని కలిపేసుకోవాలి, అలా ఇంకో ఇద్దరిని అలాగ ఓ 10 మంది బ్యాచ్ కలిసిపోయేటప్పుడు బలం ఎక్కువ వచ్చేస్తుంది. మమ్మల్ని ఎవరిని ఏం చేయలేరు, ఏం చెందలేరు, మనం ఏం చేయలేరినా, ఏం చెప్పేసినా, ఏం చేసేసినా చెల్లిపోద్దులే అని 10 మంది గుంపులుగా వచ్చేస్తారు. తమ యెహోషువ కాలేబు ఇద్దరే కదా, మరి వాళ్ళ బలం తక్కువ ఉంది, అందుకు వాళ్ళు ఏం చెప్పినా చెల్లలేదు. బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే చెల్లిపోయింది కాబట్టి వాళ్ళ మాట తీసుకుని వీళ్ళు చెలరేగిపోయారు. ఈరోజు చాలామంది అండి మంచి చెప్తే చెవులకి ఎక్కదు. చెడు చెప్పండి నిమిషంలో ఎక్కేస్తుంది. మంచి చెప్పారనుకో, ఎందుకమ్మా అలా చేయడం, ఎందుకమ్మా అలా చేయడం, తమ్ముడు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలాగంటే అమ్మ తెలుసులేండి మేము ఎలా ఉండాలో మీరు చెప్పాలేటి, నాకు చెప్పడం అంత మీ వయసు ఏంటి, మా వయసు ఏంటి, మీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మీ స్థాయి ఏంటి, మాకు నువ్వు చెప్పడం ఏంటి, చేసేది మేము తప్పు కరెక్ట్ మాకు తెలీదా ఏంటి, మేము ఎలాగైనా ఉంటాం.
అని అంటారు. ఒరే నువ్వు సూపర్రా డోపర్రా, నువ్వు భలే తాగుతున్నావురా, కాయ ఎత్తితే దించకుండా తాగేస్తున్నావురా, సీసాల మీద తాగేస్తున్నారా, పెట్ల మీద కాల్ చేస్తున్నావురా, నువ్వు సూపర్రా డోపర్రా అలాగన్నామనుకో, పొగుడుతుంటే చేసే పాపాన్ని పొగుడుతుంటే వాడికి ఇంకా సంతోషం. అవును నేను భలే చేస్తున్నాను కదా, పాపాన్ని పొగుడుతుంటే సంతోషం, తప్పు చేస్తున్నదని పొగుడుతుంటే సంతోషం. అది తప్పు అని చెబితే కోపం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నువ్వు చేస్తే నీకు తగులుతుంది, నువ్వు చేయనప్పుడు నీకు తగలదు కదమ్మా. ఇప్పుడు ప్రసంగాలు చెప్తారు, బోలమల మంది దైవజనులు మీటింగులు ఏంటి, సభలు ఏంటి, బోలు వాక్యాలు ప్రసంగాలు చెబుతూ ఉంటారు. అమ్మ వ్యభిచారం చేసేవారు ఆ వ్యభిచారం చేయొద్దు అంటారు, నువ్వు చేస్తే నీకు బాధ వస్తుంది. దొంగతనాలు చేసేవారు ఆ దొంగతనాలు చేయొద్దు అంటే దొంగతనం చేసేవాళ్ళు బాధ వస్తుంది. అబద్ధాలు మాట్లాడుతున్నవారు అబద్ధాలు మాట్లాడకూడదు అంటే నువ్వు అబద్ధాలు ఆడితే నీకు బాధ వస్తుంది, అంతే కదా. ఆ ప్రసంగం చెప్పినప్పుడు పలానా మనిషి రోజు వస్తుందంట, మనిషి గురించి నేను మాట్లాడాలి రోజని పనిగట్టు ఆ మనిషి గురించి అక్కడ ప్రసంగాలు రాసుకోరు కదా. ఆ నిమిషంలో దేవుడు ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కానీ ఇదిగో మా గురించే చెప్పేశారు, మమ్మల్నే అనేసారు, మమ్మల్నే తిట్టేశారు అని వీళ్ళందరూ బ్యాచ్ కలిసిపోయి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కూడా ఇంకెందుకున్నారు అక్కడ, మీరు ఇంకెన్ని మాటలు పడతారు, మీరు ఎందుకలా ఉండాల్సిన అవసరం ఉందా, ఆ మాటలు పడాల్సిన అవసరం ఉందా, ఎందుకు వచ్చేయండి మీరు కూడాను మా సంఘాల్లో కూడా అక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి అని బ్యాచ్ తయారవుద్ది. కొంతమంది నిలబడతారు, కొంతమంది అవును ఏం చేస్తాం ఇంకా దిగిపోయాం కదా అందులో, మళ్ళీ ఇప్పుడు వచ్చేసామనుకో మళ్ళీ మా గురించి అలాగంటారు ఇలాగంటారు, ఏం చేస్తాం ఏంటి అలాగంటారు ఇలాగంటారు ఏంటి, చెప్పుడు ప్రసారాలు చెడు సమాచారాలు చెప్పేసి మనుషులు గలిబిలి చేసేసి సంఘాలను నాశనం చేసేసి కుటుంబాలను నాశనం చేసేసి మరి వీళ్ళు ఏ ఆనందాన్ని పొందుకుంటారని మాకు అర్థం కాదు. కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళకి శిక్ష వచ్చింది, ఆ చెడ్డ సమాచారం విన్న వాళ్ళు కూడా శిక్ష పొందుకున్నారు. మరి ఎక్కడున్నావు, నువ్వు చెడ్డ సమాచారం చెప్పేవారిలో ఉన్నావా, లేదా చెడ్డ సమాచారాలు విని అవి నిజమనుకుని వెళ్ళిపోయి తిరుగుబాటు చేసే స్వభావంలో నువ్వు ఉన్నావా? ఏదైనా సరే అది నీ ప్రాణాలకే ముప్పు. దేవునితో దైవజనుడితో ఆటలాడొద్దు అండి, దేవునితో దైవజనుడితో ఆటలాడొద్దు. దైవజనుడిని ఎన్నుకున్నవాడు కాదు, దేవుడు ఎన్నుకున్నవారు. ఈరోజు దైవజనులు కూడా చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు అన్నారంటే అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ప్రతి మాటకు ఒక రోజున మనం ఏం చేయాలి, ఇంతవరకు చెప్పాను లెక్క అప్ప చెప్పాలి. ప్రతి మాటకు నువ్వు దేవుడికి లెక్క అప్ప చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు మనం లెక్క చెప్పాలంట. మన దైవజనుల మీదైనా దేవుడి మీదైనా సనుక్కోవడం, తిరుగుబాటు చేయడం, ఇలా చెడ్డ సమాచారాలు మోసుకెళ్ళి ఏమైనా కుటుంబాల సంఘాలు అవి పాడైపోతే తర్వాత వచ్చే ఉగ్రత శాపం నీ తరతరాలు కొట్టేస్తుంది. నీ పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ శాపాలు ఇవ్వకండి. మీరు చేసిన తప్పులకి మీరు చేసిన పాపాలకి వాళ్ళు అనుభవించాల శాపాలు. కాబట్టి అటువంటి శాపం తెచ్చుకునే స్థితిలో ఉండకండి. ఒకవేళ ఇప్పుడైనా మనస్తత్వం ఉంటే ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టు, దైవజనునికి దేవునికి లోబడు, చెడ్డ సమాచారాలు మోయడం మానేయి, కుటుంబాలను నాశనం చేయడం మానేయి, సంఘాలను నాశనం చేయడం మానేయి. నీ జీవితం నీ కుటుంబం బాగుపడుతుంది, ఆశీర్వదించు. లేదు నేను అలాగే ఉంటానంటావా, వేలు కట్టిన గతే ఈ 10 మందికి ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్న ఇవి ఇశ్రాయేలు ప్రజలు పట్టిన గతే మీకు పడద్ది. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడవు ప్రభువా. అయ్యా వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో నాయన, వారి హృదయాలను నాయన ఈ వాక్యాన్ని మీరు విత్తండి. ఆ వాక్యానుసారమైన జీవితాలు వారు జీవించే కృప, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని యేసయ్య పరిశోధన వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.